హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ బీబీ టాక్స్. మండే మనకి నామినేషన్స్ అవే కదా! దాని గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. అయితే స్టార్టింగ్ మనకి ఏమైందంటే సీత ఏడుస్తూ ఉంటుంది బేబాకెళ్ళిపోయిందని. దానికి మనం స్ట్రాంగ్‌గా ఉండాలి అని నైనిక అండ్ సీత మాట్లాడుకుంటారు. తర్వాత నిఖిల్ వచ్చి తనకి కాఫీ ఇద్దామని వస్తాడు. కాఫీయో, టీయో మనకి తెలీదు. అండ్ తర్వాత హగ్ చేసుకుంటారు. ఇంకా ఏడుస్తది సీత. అండ్ దాని తర్వాత ఏమైద్దంటే మార్నింగ్ ఇంకా నైట్ సీతని ఆదిత్య ఓం గారు మనకి డిషెస్ క్లీన్ చేసుకుంటారు. అది చూపిస్తారు. తను అంటారు నాకు పాయింట్స్ ఉన్నాయి నేను పెట్టాలి. నేను ఈసారి ఇంకా క్లారిటీగా ఉంటాను నామినేషన్స్‌లో అని ఆదిత్య ఓం అంటే సీత అంటది మీరు బయటికి రావాలన్నయ్య మీరు ఇంకా గట్టిగా మాట్లాడాలి. ఐయామ్ హ్యాపీ టు హియర్ దట్ అని చెప్పేసి సీత అంటుంది. ఇంకా మార్నింగ్ అయిపోతుంది. మార్నింగే మనకి చిరంజీవి సాంగ్ బాగుండు టిటెన టిటెన్ టిటెన ఆ సాంగ్ వేస్తారు. డోంట్ స్టాప్ మ్యూజిక్ పూనకాళ్ళు లోడింగ్ ఆ సాంగ్ వేస్తారనమాట. అదందరూ డ్యాన్స్ వేస్తారు. అయిపోద్ది. దాని తర్వాత మనకి ప్రేరణ ఉంటుంది. ప్రేరణ అంటుంది నేను బేబాకి వెళ్తుందని అనుకోలేదు అని చెప్పి అంటుంది. అంటే విష్ణు అంటుంది అందరూ నైనిక అంటుంది అందరూ అనుకున్నారు తనే వెళ్తుందని. అంటే విష్ణు అంటుంది నేను అనుకున్నది వేరే వాళ్ళు ఫస్ట్లోనే సేవ్ అయిపోయారు అని అంటది. అంటే సోనియా గురించి పేరు తీయరు కానీ వాళ్ళు అనుకుంటారు. నైనిక అంటది తను వెళ్ళదు కన్ఫామ్గా. తన మంచి క్లైన్ తీసుకుంటుంది, పవర్ తీసుకుంటుంది, లగ్జరీ కూడా అనుభవిస్తుంది చూడు అని అంటే విష్ణు అంటుంది సరదాగా అన్ని బ్లెస్సింగ్స్ ఇవ్వకమ్మా అని చెప్పేసి అని అంటుందన్నమాట. అది నిజం రా అని నైనిక అంటుంది. ఇంకా దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి నిఖిల్ మణికంఠ మాట్లాడుకుంటారు. అంటే మణికంఠ సజెషన్స్ ఇస్తాడు నిఖిల్‌కి. నువ్వు స్ట్రాంగ్‌గా ఉండు. మళ్ళీ చీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటే నువ్వు మళ్ళీ దిగు. పోరాడడమే మనం చివరి వరకు. అలా కొన్ని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అక్కడ సీరియస్ పాయింట్ ఏమి ఉండదు. ఇద్దరు మాట్లాడుకుంటారు. అదే నిఖిల్ అంటాడు క్లోజ్‌గా ఉన్న తప్పే, స్ట్రిక్ట్‌గా ఉన్న తప్పే, జోయల్‌గా ఉన్న తప్పే అని ఏదో అంటూ ఉంటాడు. ఇంకా అలా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నాక మళ్ళీ మనకి డైనింగ్ టేబుల్ మీద సోనియా ఎవరు సోనియా పృథ్వీ చేయబట్టుకుంటుంది. ఎందుకు బిగ్ బాస్ దాన్ని జూమ్ చేసి చూపిస్తాడు మనకి. అంటే నిన్న మొన్న తన డైలాగ్స్ కొట్టింది కదా అడల్టరీ కామెంట్ చేయొద్దని. నేను దాని గురించో మనకి ఏం చూపిద్దామో తెలియదు కానీ దాన్ని జూమ్ చేసి చూపిస్తాడు. నాకు అక్కడ నవ్వొచ్చింది కూడా అని. అదే పృథ్వీ అడుగుతాడు మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అదనంటే కైండ్ హార్ట్ అంట, డమ్ ఉండకూడదంట, ఇంకేమో చెప్తుంది. ఫస్ట్ ఈవిడ కైండ్ హార్ట్గా ఉండడం నేర్చుకుంటే బెటర్. అలా ఈవిడ ఉండదు కానీ వచ్చేవాళ్ళు అలా ఏమో ఎవరి కోరికలు వాళ్ళకి ఉంటాయిలేండి. దాని గురించి నేనేం పర్సనల్గా చెప్పాలనుకోవట్లేదు కానీ అని చెప్పేసి చెప్పాలనుకోవడం ఓకే ఓకే లీవ్ ఇట్ ఆ టాపిక్. అంటేని ఇలా మాట్లాడితే తర్వాత విష్ణు వచ్చి నుంచుంటుంది. విష్ణు వచ్చి నుంచుంటే సీత అంటుందనుకుంటా లవ్‌లో పొజెసివ్‌నెస్ ఉంటుందంటే, ఆ పొజెసివ్‌నెస్ కాదు. ఒక పిచ్చుకని ఇలా గుప్పట్లో పెడితే తనకి ఊపిరి రాకుండా పోతుంది. ఇలా వదిలేయాలి. అప్పుడే తను స్వేచ్ఛగా ఉంటుందని చెప్పి మనకి విష్ణు అంటే, పృథ్వీ ఏమో అని తల ఊపుతాడు. యూ రిజెక్టెడ్ తనకి ఆ క్వాలిటీస్ వద్దంట అని చెప్పి సీత అంటుంటే, విష్ణు అంటది అబ్బా! ఈ 3 మంత్సేనే నన్ను లవ్ చెయ్యొచ్చు కదా! అని అంటమాట సరదాగా. విష్ణు తన అదో చైల్డిష్ మెంటాలిటీలా ఉంటదబ్బా కొన్ని మాటలు. తను చాలా స్ట్రాంగ్. అంటే ఎక్కడ డ్యూయల్‌గా ఉండాలో, ఎక్కడ ఎలా ఉండాలో విష్ణుకి తెలుసు. అది కొంచెం మనకు తన వల్లనే ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుంది. ఎవరి వల్ల దొరకట్లేదు. ఓన్లీ గొడవలే ఎంటర్‌టైన్‌మెంట్ అనుకుంటుంది సోనియా. నేను సోనియా గురించి ఎక్కువ నెగెటివ్ చెప్తున్నానని ఏమనుకోకండి. కొంత క్యారెక్టర్స్ నచ్చరు. అలాగే నాకు ఆమె నచ్చట్లేదు. అలా ఆమె గురించి ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నా. నాకు విష్ణుప్రియ, మణికంఠ నచ్చారు కాబట్టి వీళ్ళ గురించి ఇంకా కొంచెం ఎక్కువగా పాజిటివ్‌గా చెప్తున్నాను. అంతే కదా! ఎవరిష్టం ఉంటే వాళ్ళు చెప్తారు. అంటే నేను వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేస్తారని చెప్తాను. ఫ్యూచర్‌లో చెయ్యక దొరకరా? దొరికితే చెప్తా. విష్ణు అయినా, మణికంఠ గానీ. సోని ఇప్పుడు తప్పులు చేస్తుంది కాబట్టి ఆమె గురించి చెప్తున్నా. అండ్ దాని తర్వాత మనకేం చూపిస్తారంటే నిఖిల్ అండ్ సోనియా కూర్చుంటుంటే వాటర్ ఇవ్వరని ఏదో అంట ఇస్తా అంటే ఇప్పుడే సిగరెట్ తాగెడతానా నిఖిల్ తాగేసి వచ్చాడనంటే నువ్వు సిగరెట్ మానేసి నీకేమైనా ఇస్తా అని చెప్పి సోనియా అంటది. వాళ్ళ ఫ్రెండ్షిప్
దాని తర్వాత మనకి విష్ణు అండ్ మణి మాట్లాడుకుంటారు. విష్ణు అండ్ మణి మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే, "నువ్వు సోనియా మంచిదబ్బా" అని మణికంఠ అంటే, అవును తను మంచిదే అని కాదని అనట్లేదు. కానీ కొన్ని కొన్ని వర్డ్స్ వదిలేస్తుంది అని విష్ణు అంటది. మణి అంటాడు, "నువ్వు నిజంగా నలుగురితో కూర్చొని నువ్వు తన గురించి చెప్పావా?" అంటే, "నేనేం అట్లా చెప్పలేదబ్బా. అక్కడ గొడవైనప్పుడు అందరొచ్చి ఏమైంది అడిగితే నేను అలా ఎక్స్‌ప్లెయిన్ చేశాను తప్పించి కూర్చొని తన గురించి పర్టిక్యులర్‌గా నేను మాట్లాడలేదని" విష్ణు అంటారు. అదే మళ్ళీ డైనింగ్ ఎక్కువే మనకి ఈరోజు చూపిస్తా. మళ్ళీ డైనింగ్ దగ్గరికొచ్చేటప్పటికి విష్ణు, సీత తింటుంటే ఇంకొక కర్రీ ఎవరు వండారంటే నిఖిల్ వండాడు. తనకి తినాలనిపించిందంట సోనియాకి అంటే, ఓహో! తను అడిగిందని తిను వండాడా అంటే, ఓకే. వాళ్ళిద్దరు గుడ్ ఫ్రెండ్స్ అయ్యారు. "నువ్వు నాకెలా దొరికావు" సీత అంటది విష్ణుతోటి. "నువ్వు నాకెలా దొరికావు మంచి ఫ్రెండు." వాళ్ళిద్దరు అలాగా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అని అంటారు. అక్కడితో మనకు ఆ రోజుది జరిగింది చూపించడం అయిపోతుంది. నెక్స్ట్ నామినేషన్. అండ్ నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు నామినేషన్ స్టార్ట్ అవ్వడం ఎలాగా మనం నామినేట్ చేయాలని అంటే మనకున్న 3 క్లాన్స్ కదా. 3 దాంట్లో ఇప్పుడు పవర్ఫుల్గా ఉంది యష్మి కాబట్టి యష్మి సేవ్ ఈ వీక్ నామినేషన్స్ నుంచి. అండ్ మిగతా చీఫ్ని ఇద్దరిని కూడా వీళ్ళు నామినేట్ చేయొచ్చు మిగతా వాళ్ళు. అండ్ ఎవరు క్లెయిన్లో ఉన్న వాళ్ళు నామినేట్ చేసుకోకూడదు, ఆపోజిట్ వాళ్ళని చేయాలి. అంటే ఇప్పుడు నైనిక టీం వాళ్ళు నిఖిల్ టీంలో ఉన్న వాళ్ళని యష్మి టీంలో ఉన్న వాళ్ళని చేయొచ్చు. యష్మి టీంలో ఉన్న వాళ్ళు చేసుకోవడానికి లేదు, పక్క వాళ్ళని చేయడానికి అనమాట. అది కండిషన్ పెట్టారు. స్టార్టింగ్ మనకి సీతకి ఇస్తారు నామినేషన్ చేయమని స్టార్టింగ్. అదే థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటే తన పాయింట్ మర్చిపోతుందేమో అని థ్యాంక్ యూ బిగ్ బాస్ ఫస్ట్ నన్ను పిలిచినందుకు అని చెప్పి తను లేస్తుంది. స్టార్టింగ్ నిఖిల్ని చేస్తుంది. నిఖిల్తో అంటుంది, మనకి ఈ వీక్ మనం ఈ మధ్యన బాగానే క్లోజ్గా ఉంటున్నాం కానీ నేను ఫస్ట్ వీక్లోనే చేద్దాం అనుకున్నా. బట్ మీరు అప్పుడు చీఫ్ కాబట్టి మిమ్మల్ని చేయలేకపోయాను, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా రీజన్స్ చెప్తుందన్నమాట. నెక్స్ట్ సీత ప్రేరణని నామినేట్ చేస్తుంది. ప్రేరణతోటి ఆల్రెడీ వాళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ ఉన్నాయి కదా. తను అంటుంది, నీకు నాకు మంచి బాండ్ ఉంది, బట్ నేను ఏమైందో అని చెప్పి తీసుకొని వస్తుంది. ఆ డస్ట్బిన్ ఉంది, అదే 2-3 డేస్ నుంచి మనకు అదే నడుస్తుంది. తన డస్ట్బిన్లో బాటిల్ వేసి మళ్ళీ ప్యాక్ తీసి పెట్టిందని. ఆ సీతకి అది యాక్చువల్గా జోక్ కాదు, మనకి నచ్చదు. ఇప్పుడు డస్ట్బిన్లో పడింది, అది నీట్గా ఉంది, ఫ్రెష్గా ఉంది అని చెప్పేసి మనం తీసుకోం కదా. మళ్ళా అది కవర్ క్లీన్గా ఉందని అంటే ఇంట్లో అంటే సాగుద్ది మనకి, కొంతమందికి సాగదు ఏమో మనం చెప్పలేను నేను ఆ పాయింట్ గురించి. కానీ అది ప్రేరణది అయితే తప్పని నేనైతే చెప్తాను. అండ్ బయట ఫ్రెండ్షిప్ని తీసుకొని వచ్చి మీరు వాళ్ళని గుడ్డిగా ఫాలో అవుతున్నారంటే ఓకే, మేము ఇద్దరు ప్రేరణ అడిదే మేము బయట నుంచి ఫ్రెండ్సే, కానీ నేను తనని ఫాలో అవ్వట్లేదు, తన క్లైన్లో ఉన్నాను అంతే, బట్టి దాన్ని ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరు సేమ్ దాని గురించే మాట్లాడతారు. దాని గురించి తక్కువ, డస్ట్బిన్ దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. అది అయిపోయింది. దాని తర్వాత మనకి అభయ్ వస్తాడు. అభయ్ వచ్చి విష్ణుని, అభయ్ పాయింట్స్ ఏమో నాకు లాస్ట్ టైం నామినేషన్ అప్పుడు ఓకే, అప్పుడు కొంచెం బాగానే పాయింట్స్ ఉన్నాయి, కానీ ఈసారి అయితే నాకేం పాయింట్స్ నచ్చలేదు. తను లాస్ట్ టైం అయితే పాయింట్స్కి ఓకే తను బాగానే చెప్పాడు, ఒకళ్ళది బాగానే చెప్పాడు, ఒకళ్ళు నచ్చలేదు. ఈసారి అయితే విష్ణుదేమో నువ్వు ఫ్లాప్లో ఉంటావని నేను అనుకోలేదు అని అన్నాడు. అది ఫ్లాప్లో ఉంటారంటే దాని నుంచి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇంకా కోరుకుంటున్నారు, కానీ తను ఎక్కువ స్పేస్ రావట్లేదు. 14 మందికి చూపించాలంటే కష్టం కదా. ఇప్పుడు బాగానే వస్తుంది విష్ణుది కూడా. ఫ్లాప్లో ఉన్నాం, అందుకే నేను నామినేషన్లో పెడుతున్నాను, నువ్వు ఇంకా మంచిగా ఆడతావు అని చెప్పంటే ఇంకా తనకి విష్ణు ఏమీ డిఫెండ్ చేసుకోదు, నామినేట్ యాక్సెప్ట్ చేసేసి తను తీసేసుకుంటుంది. నెక్స్ట్ ఆదిత్య గారిని చేస్తాడు అభయ్. అయితే ఆదిత్య గారు అంటారు, సోషలైజింగ్ తక్కువగా ఉంది మీతోడి అని అభయ్ అంటాడు. అయితే మణికంఠ కన్నా నేను తక్కువగా సోషలైజింగ్ ఉంటున్నానంటే కంపేర్ టు మణికంఠ మీరు బాగానే ఉంటున్నారు, నేను లాస్ట్ టైం మణికంఠని చేశాను కానీ ఒకసారి చేశాను కదా, తను ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్న తనని మళ్ళీ ఇప్పుడు నేను నామినేట్ చేయడం వేస్ట్ కదా, మీరు కొంచెం ఇంప్రూవ్ అవుతారని చెప్పేసి అంటే ఇక్కడికే జనాలకు అర్థమవుతుంది అని ఆదిత్య గారు అంటారు. తను ఏం చెప్తాడంటే ఆదిత్య గారు, వాటర్, మిల్క్, ఆయిల్ ఈ 3 ఒకేలా ఉండవు, వేరే వేరేగా ఉంటాయి. సేమ్ నేను అంతే, నా పర్సనాలిటీ వేరు, అందరి పర్సనాలిటీ వేరు, నేను కొంతమంది క్లోజ్ ఉంటా, కొంతమంది క్లోజ్ ఉండను, అందరితో అవ్వాలని ఏం రూల్ లేదు కదా అని చెప్పేసి మాట్లాడతాడు. దాని తర్వాత వెళ్తాడు, నామినేట్ చేయించుకుంటాడు. నెక్స్ట్ సోనియా ఏం చేస్తుందంటే ఫస్ట్ నైనిక అండ్ సీత. నైనికతో అంటది, నీకు లీడర్షిప్ లేదు, క్వాలిటీ లేదు, నువ్వు లోపల డిఫెండ్ చేసుకోవాల్సింది, అక్కడ ఏం జరిగిందని చెప్పేసి మీ వల్ల మీ క్లయింట్ వాళ్ళందరూ
ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి వాళ్ళు గొడవలు అవుతున్నాయి కదా అని అంటేని తను యాక్చువల్గా లోపల నైనిక మాట్లాడాల్సింది. తన నవ్వుతూ వచ్చి అంటే తనకి తెలియదు కదా, కొత్త కాబట్టి మాట్లాడచ్చా లేదా అని తన అలా ఉండిపోయింది డమ్గా. బయటకు వచ్చాక ఓకే వాళ్ళు మేము చేస్తాం మాకేం ప్రాబ్లం లేదన్నారని ఇంకా తను ఎక్కువ డిస్కషన్ చేయలేదు బయటకు వచ్చాక. కానీ వాళ్ళు ఏమంటారు బాధపడుతున్నారు. అంటే వర్క్ ఎక్కువగా కదా అంతమంది చేయాల్సింది, వీళ్ళే ఇప్పుడు అభయం ముందు మాట్లాడతాం ముందు దాంట్లో ఏమని ఎంతమంది చేయాల్సింది వాళ్ళ మీద పడుతుంది అని చెప్పేసి. అందులో యష్మి అయితే ఇంకా తను ఏం ఆలోచించిద్దో కానీ తను ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, కొన్ని రోజులైతే ఉంటుంది తన ఆ మెంటాలిటీతో ఆడితే మాత్రం. యష్మి అయితే గుమ్మని వెళ్ళిపోతుందేమో అనుకున్నా కానీ బాగానే ఆడుతుంది. ఏమంటారు నైనిక దాని మీద నామినేట్ చేస్తుంది. తను ఏదో డిఫెండ్ చేసుకుంటుంది, తనకి గమ్మున ఎక్స్ప్లెనేషన్ రావట్లేదు నైనికకి కొన్ని విషయాల్లో. సోనీ అయితే ఎక్స్ప్లెనేషన్ కాదు కదా. అండ్ అక్కడ ఏంటంటే నెక్స్ట్ సీతకి సోనీకి ఎక్కువ ఆర్గ్యుమెంట్ అవుతుంది. సీతను ఏమంటుందంటే అక్కడ బాటిల్ విషయంలో అది అంత చేయాల్సిన అవసరం లేదంటది, అబ్బాయి విషయంలో కూడా అంత చేయాల్సిన అవసరం లేదంటది. నేను యాక్చువల్గా ఆ రోజు ఎపిసోడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఆ అబ్బాయికి సీతకి గొడవ అవుతుందని చెప్పి. ఇంతకీ ఏంటంటే అది మరీ టీం వాళ్ళు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, యష్మి టీం వాళ్ళు. ఇప్పుడు మనకి ఈరోజు కొంచెం తగ్గింది కానీ ఫస్ట్ డే అయితే మరీ ఆ పృథ్వీ అయితే నేను తిన్న ప్లేట్ తీయను ఇక్కడే ఉంచుతాను, ఎందుకు తీర చూస్తాను. ఇప్పుడు డిషెస్ ఒక్కటి అంటే అయిపోదు కదా, ఇప్పుడు ఒక వంట చేశారు వాళ్ళందరూని, సీత ఉన్న ఏమంటారు అంతకుముందు వేరేగా ఉండే ఒక పూటకు ఒక వంటే అదని ఉండే. ఆ రోజు నైట్ అబ్బాయి ఏదో వంటలు చేస్తున్నాడు, మార్నింగ్ వచ్చి ఇంకేవో టిఫిన్స్ చేస్తున్నాడు. గిన్నెలు ఎక్కువ పడతాయి కదా, సీతే కదా అక్కడ డిషెస్ వాష్ చేసేది. ఒక గరిటి ఒక లిడ్ ఒక గిన్నె, నువ్వు ఇంకొకరు వచ్చి చేస్తున్నారు. అండ్ ఆ రోజు టీ పెట్టినప్పుడు కూడా చూడు అని సీత చెప్పి వచ్చింది, ఏవేవో వేసేసారు, ఆ టీ పొంగబెట్టేసింది ప్రేరణ అబ్బాయి కలిపి. అవన్నీ ఉన్నాయి. అండ్ ఆ రోజు మార్నింగ్ జరిగిందా ఈవినింగ్ ఇలా జరిగింది, నేను చేస్తాను, నా ఇంట్లో పనులు ఉన్నారా, నేను చేయను, ఏవో సంథింగ్, నేను ఆ టాపిక్ మర్చిపోయాను. కానీ అందులో అయితే ఆ అబ్బాయిదే తప్పు, సీతది కాదు. తను ఏడ్చిందంటే తనేమో అక్కడ పని మనుషులు కాదు, వీళ్ళెవరు పిచ్చోళ్ళ పని చేయడానికి. ఆ టాపిక్ తీసుకొని వచ్చి సోనియాకి సీతకి ఏమైనా క్లాషెస్ ఉంటే చేయాలి, ఎవడియో పాయింట్లు తీసుకొని వచ్చి నామినేట్ చేస్తుంది సోనియా అయితేనే. ఏమన్నాలి ఆ పాయింట్ అయితేనే నువ్వు వెళ్ళి ఫస్ట్ నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ క్లయింట్ తోటి చీఫ్ తోటి నువ్వు ఇది చేయాలి కదా. అంటే నా ఇండివిజువల్గా నేను చేసుకుంటున్నాను, నా డిఫెండ్ నేను చేసుకుంటున్నాను, నేను ఎందుకు ఆవిడకి చెప్తానంటే మీ చీఫ్కి చెప్పాలి కదా నాకు ఈ ప్రాబ్లం ఉందంటే, ఫస్ట్ నేను డిఫెండ్ చేసుకొని తర్వాత నేను ఆవిడకి చెప్తాను ఇలా అయిందని సీత అంటారు. ఇక్కడ యాక్చువల్గా సీత పాయింటే కరెక్ట్గా ఉంటాయి. అయితే అప్పుడు సీత కూడా అంటది, మరి నీకు విష్ణుకి గొడవ అయినప్పుడు మరి నువ్వు వెళ్ళి ఫస్ట్ విష్ణుతో మాట్లాడుకున్నా మీ క్లయింట్ తోటి చీఫ్తో మాట్లాడుకోవాలి కదా, ఎందుకు మరి అప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వవు అని అంటేని నేను ఎందుకు డిస్కషన్ చేయాలి, నేను డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సోనియా అంటది. మరి అలాంటిదే కదా సీతకు కూడా, సీత అక్కడ హట్ అయింది, తను డైరెక్ట్గా తన ఇండివిజువల్గా చేసుకున్నాక తర్వాత ఇలా అయింది ఆ గ్రూప్తో అని నైనికతో చెప్తుంది. తినకు ఒక రూలు మిగతా వాళ్ళకి ఒక రూలు, అదేంటో మరి నాకు అర్థం కాదు. యాక్చువల్ సీత అయితే బాగా డిఫెండ్ చేసుకుంది, సోనియాకి కూడా అలాగే ఉండాలి ఓకే అని చెప్పి చేతులు ముడుచుకుంటే తన దగ్గర సెట్ అవ్వదు. బొక్కలో క్లారిటీ సంథింగ్ ఏదో అన్న సీత అంటే దానికి నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకోనంటే సీత అంటది నీకన్నా నేనేం కాదులే, నువ్వు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి సీత అంటది. మళ్ళీ ఆ టాపిక్ తీసుకొని రాకనంటేని మళ్ళీ సీత అంటది ఇప్పుడు నేను నిన్ను అనలేదు సోనియా ఇదా అని అన్నానా నేను అని చెప్పి సీత క్లారిటీ ఇస్తుంది అనమాట. ఇంకా అక్కడితో వెళ్ళి నామినేషన్ తీసుకుంటుంది ఓకే అని. నెక్స్ట్ మనకి ఎవరు వస్తారంటే మణికంఠ వచ్చి శేఖర్ గారిని నామినేట్ చేస్తాడు, శేఖర్ భాష గారిని. ఎందుకంటే మీ జోక్స్ నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అని అంటాడు. జోక్స్ నచ్చకపోవడం అంటే ఆయన వేసే కుళ్ళు జోకులు ఏమో అంటే నేను నీ మీద వేయట్లేదు కదా అని శేఖర్ భాష గారు అంటేని నా మీద వేయట్లేదు కానీ నీకు వింటున్న సీరియస్ డిస్కషన్స్ అప్పుడు కూడా సిలి జోక్స్ అవి వినడానికి ఏదోలా ఉంటాయి అని చెప్పేసి మణికంఠ అంటాడు. వాళ్ళిద్దరికి ఇంకా అది మనకి తర్వాత కూడా తెలుస్తుంది ముందు కూడా వాళ్ళిద్దరు క్లాషెస్ అయితే నడుస్తూ ఉంటాయి. వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకటి అవ్వలేరు అని అనిపిస్తుంది. వాళ్ళిద్దరు నవ్వుకోవడం చూసి మాట్లాడుకోవడం కూడా ఏమి ఉండవేమో మ్యాక్సిమం. అది మణికంఠ నామినేషన్. ఇంకొకరిది అండ్ మణికంఠ శేఖర్ గారి గురించి ఇంకొక పాయింట్ కూడా తీస్తారు ఏంటంటే మనకి ఆ రోజు బాయ్స్ అండ్ గర్ల్స్ సెపరేట్గా
ఉన్నప్పుడు అదే గేమ్ జరిగింది కదా మన సండే. అయితే అందులో గర్ల్స్ నెగ్గినప్పుడు స్వీట్స్ షేర్ చేసుకోమని చెప్పేసి అంటారు. ఎందుకు ఆయాసం వస్తుంది. ఓకే. షేర్ చేసుకోమనంటే మనకి శేఖర్ గారు ఏం చేశారంటే కొన్ని స్వీట్స్ తీసుకొనెళ్ళి పక్కన పెట్టేశారంట. ఆ విషయం మనకి నచ్చలే అంట. తర్వాత శేఖర్ గారు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. నేను చెప్పాను అందరికి ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి. మనకి ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేదు అని చెప్పేసని అన్నారంట. అది తనకు వినకపోవడం తను వినకపోవడం కాదు, తనకి తెలిసేలాగా శేఖర్ గారు చెప్పకపోవడం కూడా తనదే తప్పే. వినలేదు. తను ఎక్కడో ఉంటే ఈయన అందరికీ ఏం చెప్పారో మనకు తెలీదు కదా! అది మనకు చూపించలేదు కాబట్టి. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చి మనీ ఏమని చేస్తాడంటే ఆదిత్య గారిని చేస్తారు. ఫస్ట్ నామినేషన్ ఆదిత్యని, తర్వాత శేఖర్ గారిని. ఓకే. ఆదిత్య గారిని ఏమని చేస్తారంటే, "అన్నయ్య మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారన్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకే నామినేట్ చేశానని" కొన్ని పాయింట్స్ చెప్తే, అది ఆదిత్య గారు సిల్లీగా ఉంటది నాకు వినడానికి కూడాని. "మీరు నాకు ప్రమోషన్ చేస్తున్నారు. మీరు నన్ను అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నారు. ఓకే." అని చెప్పేసి తను ఇదంటాడు. అందరూ కూడా నవ్వుతారు కూడా. ఏంది ఇలా మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పి. డిఫెండ్ చేసుకోరు. యాక్సెప్ట్ చేసేసి వెళ్ళి వేయించుకుంటారు. దాని తర్వాత ఆదిత్య గారా? తర్వాత ఆదిత్య గారు నామినేట్ చేస్తారు. ఎవరిని? అభయ్‌ని అండ్ శేఖర్ గారిని. అభయ్‌ని ఏమని నామినేట్ చేశారంటే, మీరు మంచి కాంపిటీషన్ ఉన్న వ్యక్తి. సో మిమ్మల్ని నామినేట్ చేస్తే అంటే బయటికి వెళ్తారు, ఉంటారు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది అని ఏదో చెప్తారు. ఇంకా మీరు నేను నేను ఎవరితో మాట్లాడలేదంటే చెప్పండి, నేను ఇక్కడే ఉంటాను, అది మీరు ప్రూఫ్ చేస్తే ఫొటోస్ ఆదిత్య గారు అంటారు అభయ్ తోటి, నేను ఏదైనా డిస్కషన్లో మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాను అంటారు కదా, అది నాకు ప్రూఫ్ చేయండి, ఫొటోస్ చూపించండి, నేను అప్పుడు నెక్స్ట్ వీక్ నేను ఈ బిగ్ బాస్లో హౌస్లో ఉంటే నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటానని చెప్పి ఆదిత్య అంటారు అభయ్ తోటి. అది దానికి అభయ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడనమాట. అన్న ఇందాకడే నిన్ను నామినేట్ చేసినప్పుడే మీరు మధ్యలో వచ్చి ఓకే గాట్ ఇట్ అని చెప్పి ఓకే అంటారు. అదే నేను ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటే మీరు చెప్పనివ్వరు, ఇదే నేను అన్నది ఈ విషయము, అంతే ఇంకేం లేదు అని చెప్పేసి ఓకే అని వచ్చేస్తారు. శేఖర్ గారిని నామినేట్ చేస్తాడు మై ఫ్రెండ్ అని చెప్పేసి. వాళ్ళిద్దరిది కొంచెం నీకు కేర్లెస్, లేజీ, నీ మైండ్ ఇక్కడ లేదు అని శేఖర్ అనేటప్పటికి ఫస్ట్ జోక్గా తీసుకుంటాడు. దాని సీరియస్ అవుతాడు అనమాట. మీరు నా మీద అంటే నేను సిల్లిగా తీసుకుంటున్నానని నా మీద మాటలు ఎక్కువ వేసేస్తున్నారు, కేర్లెస్ అని ఇవ్వనని చెప్పి అని చెప్పేసి శేఖర్ అంటాడు. తర్వాత నామినేషన్ తీసుకుంటాడు. తర్వాత ఏమొచ్చి ఎవరంటే విష్ణు ఫస్ట్ మనీ నామినేట్ చేస్తుంది. ఏమనంటే చెప్పుద్ది, లాస్ట్ వీక్ నేను తీసుకోలేదు, తను నామినేట్ చేయలేదు కదా, ఫస్ట్ విష్ణు చేసేసాక తను మనీకి వస్తుంది. అప్పుడు మణికంఠ చెప్తాడు కదా విష్ణు నామినేట్ చేసి. సో ఆ పాయింట్ తీసుకొని వచ్చి, నువ్వు నా వెనకాల ఇలా తిరుగుతున్నావని నేను అనుకోలేదు. తనకు కొంచెం గిల్ట్ ఉంటుంది విష్ణుకి ఆ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు మనతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తున్నారనుకోండి, మన గురించి తెలుసుకోవడానికి, అంటే మనం ఎలాంటి పర్సన్ అని మనల్ని తెలుసుకోవడానికి చేస్తున్నారా, అంటే నా వెనకాల బ్యాక్ స్టాప్ చేసినట్టు అని విష్ణుకి అప్పుడు అనిపించింది. ఇప్పుడు వాళ్ళిద్దరికి సార్టెడ్ అయిపోయింది. కానీ అది క్లాషెస్ పోవాలంటే చేసుకుంటే అయిపోద్ది. మణికంఠతో కూడా డైరెక్ట్ చెప్పుద్దట నేను నామినేషన్ చేస్తానంటే. మణి కూడా అంటాడు దానికి, ఓకే నీకు ఆ విషయం మీద రిలీఫ్ అయ్యేంత వరకు నువ్వు నన్ను నామినేట్ చేయి, నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి మణి కూడా ఒప్పుకుంటాడు. అక్కడితో అది అయిపోతుంది. నెక్స్ట్ సోనియాని చేస్తుంది విష్ణు. అసలు ఈ సోనియా ఏంటో ఆవిడేంటో అసలు మనకు నోరు ఉంది కదా అని ఒకళ్ళని ఈజీగా అనేయడమా ఏంటో. అసలు విష్ణు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరు నన్ను ఎలా అన్నారు, ఆ అడల్టరీ కామెంట్ అని ఎలా అన్నారు, అక్కడ జరిగింది ఏమీ లేదే. ఫస్ట్ నీకు నిఖిల్కి క్లాషెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారో ఎంత మంచిగా చెప్పి సిల్లీగా అడుగుతుంది. అది అడల్టరీ కామెడీ అని చెప్పేసి తన మీద నిందేసేస్తుంది. తర్వాత తను సారీ చెప్పింది. విష్ణు ఫస్ట్ తన ఒక్క మాట అన్నాక తను హట్టే వెళ్ళిపోతే, సారీ సోనియా గారు అని చెప్పేసి అని అంటది. అన్నప్పుడు తన సారీ తీసుకోపోవడం తన విషయం, కానీ దానికి అంత పెద్ద వర్డ్ వేసేసి వదిలేసింది. సారీ తను చెప్పింది. తర్వాత ఇంకా విష్ణుకి ట్రిగర్ అయింది. ఫస్ట్ తీసుకోలేదు. అదేంటి నన్ను ఇలా అంటున్నారు, ఆవిడ నా గురించి ఏం ఆలోచిస్తుందా అని తన ఇది వెళ్ళి తర్వాత పోక్ చేసింది విష్ణు. ఒక మాట అన్న తర్వాత ఎవరికైనా ట్రిగర్ అయినప్పుడు మాటలు వదులుతారు, అది న్యాచురల్ హ్యూమన్ బీయింగ్. కొంతమంది పర్ఫెక్ట్గా ఉంటారు చూడండి, వాళ్ళైతే వదలరు, కానీ ఎవరైనా వదులుతారు. తర్వాత నాగార్జున గారితో సాటర్డే కూడా విష్ణుకి ఆ విషయం మీద
తిట్లు అంటే అలా అనొద్దు కదా అని చెప్పేసి అని కూడా అంటది. కానీ సోనియా అన్నదానికి నాగార్జున గారు మాత్రం సోనియాని ఏమనలే. నువ్వు ఆ వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం ఏంటమ్మా, అక్కడ అంతేం జరగలేదు కదా అని సోనియాని అడగల నాగార్జున గారు. కానీ విష్ణుని మాత్రం అడిగారు. కానీ సోనియాని ఎక్కువ హైలైట్ చేస్తున్నారులేండి, ఎందుకో తెలియదు కానీ రతిక ఉంది కదా లాస్ట్ సీజన్లో, అట్లా ఈమె కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసే క్యాండిడేట్ సోనియా అయితే. దాంట్లో ఏమీ లేదు, ఆవిడ దగ్గర కంటెంట్ లేదు, ఒక గేమ్ లేదు, ఏం ఉండదు. కానీ ఇలా ఒకరి మీద నిందలు వేసేయడం మాత్రం అలవాటైపోయింది. అండ్ ఇంకొకటి వర్డ్ కూడా అంటది, వాళ్ళు ఎలాంటి వాళ్ళ దగ్గర ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాను, నేను రోజు వింటున్నాను కదా నీ గురించి, ఎలాంటి వాళ్ళ దగ్గర ఎలాంటి బట్టలు వేసుకోకూడదు, వాళ్ళు అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్న వాళ్ళ చుట్టూరునే తిరుగుతారు, అందుకే నేను ఇంకా అదే అంటున్నామనే అంటది. విష్ణు అంటది, చెప్పండి ఇప్పుడు ఒకళ్ళ మీద నిందేసినప్పుడు ఎవరన్నారు, ఎవరు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారో విష్ణుకి తెలిస్తే నెక్స్ట్ టైం అలా ఆ విషయం చెప్తేనే కదా, ఒకళ్ళు మన గురించి ఇలా మాట్లాడుకున్నారు చెప్తేనే కదా మనం నెక్స్ట్ టైం వాళ్ళతో అలా ఉండము, క్లోజ్గా ఉంటున్నాము. ఓకే, మనం క్లోజ్గా ఉంటుంటే వాళ్ళకి నచ్చట్లేదని వాళ్ళైనా చెప్పాలి, లేకపోతే తినకైనా తెలిసినప్పుడు తినైనా విష్ణుతో చెప్పాలి. చెప్పకుండా నువ్వు అలా తిరుగుతున్నావు, మరి ఇది అలాంటివి అంటే నాకు అడల్ట్ అనే వర్డ్ రాకపోతే ఏమని వస్తుంది అని రివర్స్లో మళ్ళీ విష్ణు అని అంటది. విష్ణు అంటారు, మీరు మంచి వాళ్ళే, మీరు ఏం చదువుకున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు, మీకే వదిలేస్తున్నాను, చదువుకున్నది విద్య యూజ్ చేసుకోండి. మరి చదువుకున్న వాళ్ళు ఎందుకండి బుర్రపెట్టి మాట్లాడాలనే కదా చదువుకోమని చెప్తారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలని కాదు కదా. ఆవిడ ఏం చదివాక ఆవిడ పెద్దదంట విష్ణు కన్నా, బాగా చదువుకుందని మరి ఆవిడ బయోగ్రఫీ ఏంటో కూడా నాకు తెలియదు కానీ సోనియా గురించి, ఆమె చదువుకుందో చదువుకోలేదు వేరే విషయం కానీ మాటలు అయితే చాలా వదిలేస్తున్నారు అనవసరంగాని. విష్ణు గురించి తను బాగా పెట్టేసుకుంది, అది పెట్టుకుంటే తనతోటి క్లియర్ చేసుకొని నెక్స్ట్ టైం అలాంటి వర్డ్స్ రాకుండా ఉంటే బెస్ట్. ఏదో పెద్ద ఆవిడ నిజంగా పుణ్యశ్రీ, ఆవిడే పుణ్యశ్రీ అన్నట్టు మొన్న అన్న విష్ణు శ్రేయం అలాగే ఫీల్ అయిపోతుంది, మిగతా వాళ్ళందరూ వేస్ట్ కావాలన్నట్టు ఫీల్ అయిపోతుంది సోనియా. నేను ఆవిడ బట్టి చూసిన బట్టికి ఆవిడ ఏంటేంటో చేస్తుంది, మైండ్లో ఏంటేంటో మాటలు. మనకి ఇలాంటి మిగతా టైంలో ఆవిడ ఏం అనిపించట్లా, 2-3-4 డేస్ నుంచి ఫుటేజ్ ఏం లేదు. నీకు ఇల్తో కూర్చుందా ఏదో, లేకపోతే ఫస్ట్ 2 రోజులే ఆర్గ్యుమెంట్లు అని చేసింది, తర్వాత మళ్ళీ ఆవిడ డల్ అయిపోయింది, ఏం పెద్దగా అనిపించట్లా. నెక్స్ట్ ఇంకొకరు శేఖర్ గారు చేస్తారు నామినేషన్, ఫస్ట్ మనీని అండ్ నెక్స్ట్ ఆదిత్య గారిని చేస్తారు. మనీని ఏమని చేస్తారంటే, నేను నీ మీద జోకులు వేసానా నువ్వు తీసుకోలేకపోవడానికనంటే, అది తిని చేశాడని తను చేశారు, ఇంకా అది ఉంటుంది ఇంక మనకి మామూలుగానే అని చెప్పేసి అని అంటారు. నెక్స్ట్ ఆదిత్య గారినేమో, నేను ఫ్రెండ్స్ అనుకొని మనం ఇద్దరం ఒక లోన్లీగా ఉంటే మీరు లోన్లీగా నడుస్తున్నారని నేను మీ వెనకాల పడి ఒకళ్ళు లోన్లీగా నడుస్తుంటే నేను చూడలేను, మీరు అలా లోన్లీగా నడుస్తున్నారని నేను మీతో వచ్చి ఇది చేస్తున్నాను, మీరేమో దాన్ని తీసుకొని నన్ను నామినేట్ చేసి నేను కేర్లెస్ అని అంటే ఆదిత్య అంటారు, నీకు తెలుసు శేఖర్, నువ్వు ఇక్కడ ఉండట్లేదు, నీ మైండ్ ఇక్కడ ఉండట్లేదు మెంటల్గా, అందుకని నేను మీకు చెప్తున్నాను అని చెప్పేసి ఆదిత్య గారు అంటారు. మళ్ళీ వాళ్ళు దాని తర్వాత ఇద్దరు నామినేషన్ చేసుకొని మళ్ళీ హగ్స్ ఇచ్చేసుకొని అక్కడ కొంచెం అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అది అయింది నామినేషన్స్, ఇంక ఈరోజు కంటిన్యూ ఉంటాయి. అంతేనండి ఈరోజు వీడియో. హోప్ మీకు నా రివ్యూ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, కొంచెం కొత్త వాళ్ళకి కూడా చెప్పండి, నా షేర్ చేస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబర్స్ కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను ఇంకా మంచిగా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.